మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో తీసి 10 రోజులు అవుతుందండి. కానీ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే చేపలు మీకు తెలిస్తే మీరైతే ఏమంటారో చెప్పండి. అలాగే మీకెళ్ళి ఎలాంటి చేపలు దొరికితే ఎలా చేయాలో కూడా ఈ వీడియో ద్వారా చెప్తాను. మాకెళ్ళి ఎక్కువగా చెరువులు ఉన్నాయి. మాకు చేపలు ఎక్కువగా దొరుకుతాయి అంటే పెద్ద చేపలైతే డబ్బులకు కొనుక్కొచ్చుకుంటాం. ఇలాంటి చిన్న చేపలైతే ఉట్టిగా ఇచ్చేస్తారు. ఎక్కువ తెలిసిన వాళ్ళే కదా, తీసుకెళ్ళండి రెడ్డి గారు అని ఇస్తారనమాట. 10 రోజుల క్రితం ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఈ చేపలు ఇచ్చారు. అయితే ఊకనే వస్తాయి కానీ డబ్బులకు కాదులేండి, కానీ వీటిని శుభ్రం చేయాలంటే మాత్రం చాలా కష్టం అనమాట. ఇవన్నీ కూడా శుభ్రం చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఇక మా వారు నేను వాటిని శుభ్రం చేసాము. కూర ఎలా చేశానో చెప్తాను. ఒక గిన్నెలో ఈ శుభ్రం చేసిన చేపలు వేసేసి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి ఈ మసాలా ముద్ద, పసుపు, ఉప్పు, కారం అవి కూడా చేపలకి అన్నీ పట్టించేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి గిన్నెలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ మసాలా పట్టించిన చేపలను వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉంచేసాను. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేశాను. అలాగే ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి చింతపండు రసం కూడా వేశాను. కొద్దిగా నీళ్ళు కూడా పోసేసి మూత పెట్టాను. పెద్ద చేపల కూర కంటే ఈ చిన్న చేపల కూర తొందరగా రెడీ అవుతుంది. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది. స్పూన్ గరం మసాలా, స్పూన్ ధనియాల పొడి వేశాను. అలాగే కొత్తిమీర కూడా వేశాను. ఈ కూర అన్నంలో తినాలంటే ముద్దతో పాటు 4-5 చేపలని ముద్దలో పెట్టేసుకొని తినవచ్చండి. ముళ్ళు ఏరుకోవాలి అనే ఆలోచన ఉండదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్